విశాఖలో హోటల్స్ అసోసియేషన్ అత్యవసర భేటీ జరిగింది. హోటల్స్ యాజమాన్యాలకు సివిల్ సప్లైస్ అధికారుల వేధింపులు ఎక్కువ అవడంతో ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ఓ పక్క గ్యాస్ కొరత వెంటాడుతుంటే మరో పక్క గ్యాస్ ఎక్కువగా వాడుతున్నారంటూ అధికారులు తనిఖీలు చేసి గ్యాస్ సిలిండర్స్ పట్టుకెళ్లిపోతున్నారని హోటల్స్ అసోసియేషన్ వాపోతున్నారు. హోటల్స్ మూసివేయడానికి సిద్ధంగా ఉన్నామని అధికారుల వేధింపులు ఆపాలని కోరుతున్నారు. హోటల్స్ నడవాలంటే ప్రభుత్వం అధికారులు సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. పశ్చిమాసియా దేశాల్లో యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో దేశవ్యాప్తంగా కమర్షియల్ గ్యాస్ సరఫరాకు పూర్తిగా అంతరాయం ఏర్పడింది. కొన్ని ప్రాంతాల్లో సరఫరా కూడా పూర్తిగా నిలిచిపోయింది. ముఖ్యంగా హోటల్ ఇండస్ట్రీ అనేది చాలా ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. ఏ నిమిషం గ్యాస్ సరఫరా పూర్తిగా నిలిచిపోయి ఇబ్బందులు తలెత్తాయనే మీమాంసలో ఉన్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు విశాఖ జిల్లాకు సంబంధించినటువంటి హోటల్స్ అసోసియేషన్ ప్రతినిధులు, అధ్యక్షులు అంతా మనకు అందుబాటులో ఉన్నారు. మాట్లాడదాం. సార్, ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటి? గ్యాస్ సరఫరా అవుతుందా, నిలిచిపోయిందా? మీ హోటల్ ఇండస్ట్రీ పరిస్థితి ఎలా ఉంది? మా పరిస్థితి తీవ్ర ఆందోళనకరంగా అగమ్యగోచరంగా ఉందండి. ఎలా ఉందంటే గ్యాస్ అయితే ఈ రోజున 50% ఇస్తున్నారు. ఆ 50% కూడా ఎలా వస్తుందంటేనండి, మాకు సుమారు ఒక 10 సిలిండర్లు డైలీ వాడుకుంటే ఉదయం ఒక 2 సిలిండర్లు ఇవ్వటం, మధ్యాహ్నం ఒక 2 సిలిండర్లు ఇవ్వటం, సాయంత్రం ఒక 2 సిలిండర్లు ఇవ్వటం, ఆ విధంగా జరుగుతుందండి. మేము హోటల్ అసలు ఓపెన్ చేయాలా లేదా అనే అగమ్యగోచరంలో ఉన్నాము. ఆ బాధలు కాదు, చెప్పుకోలేకపోతున్నామండి. ఈ బాధలు చెప్పుకోవడానికి నేను ఆల్రెడీ మేము జేసీ గారిని కూడా కలవటం జరిగిందండి. మేడం, మీరు దయచేసి మీరు ఇమీడియట్గా ఏదో ఒక యాక్షన్ తీసుకొని కమర్షియల్ సిలిండర్లో ఫిల్లింగ్ అయ్యేటట్లుగా చూడండి అని మేము ఆల్రెడీ రిప్రజెంటేషన్ నేను ఇచ్చామండి. ఉదయం అయ్యేసరికి మరలా మా హోటల్స్ మీదకి విజిలెన్స్ వాళ్ళు, సివిల్ సప్లైస్ వాళ్ళు రైడ్స్కి వస్తున్నారండి. మీ హోటల్స్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా 1 సిలిండర్ కన్నా ఎక్కువ ఉండకూడదు, 2 సిలిండర్ కన్నా ఎక్కువ ఉండకూడదు అని మిగతా సిలిండర్లు తీసుకెళ్ళడం జరుగుతుంది. మరలా అది కాకుండా కొన్ని హోటల్స్కి వెళ్ళి అసలు మీరు గ్యాసే వాడకూడదు, అది కమర్షియల్ సిలిండర్ అయినా కానీ గ్యాస్ వాడకూడదు, అసలు మీరు కట్టెల పొయ్యితోనే వాడాలి, ఎట్టి పరిస్థితుల్లో కూడా గ్యాస్ వాడితే కనుక మీ మీద ఎస్మా ప్రయోగించి మీ మీద కేసు పెడతామని మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. దీనికన్నా కూడా మాకు అసలు మీరు హోటల్స్ సెలవు ఇచ్చేయండి అంటే మేము హ్యాపీగా సెలవు ఇచ్చేస్తామండి. ఇలా ప్రతిరోజు కూడా దినదిన గండంతో మేము చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. ఇవాళ పొద్దున్నే ఏదో మేము మా తంటాలు మేము పడి కొంతమంది సభ్యులు వాళ్ళ తంటాలు పడి కొద్దిగా చేద్దామని చూసుకుంటే గవర్నమెంట్ ఇక్కడ సివిల్ సప్లైర్ సాగించట్లేదండి. దీన్ని ఇమ్మీడియట్గా గవర్నమెంట్ కూడా దీని మీద దృష్టి సారించి మా హోటల్ రంగాన్ని ఆదుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం సార్. మీద ఓవైపు గ్యాస్ సరఫరా లేక హోటల్ యాజమాన్యాలు ఇబ్బందులు పడుతుంటే మరోవైపు అధికారులు దాడులు చేసి వేధింపులకు గురి చేయడం ఎంతమాత్రం సబబు కాదు. ఖచ్చితంగా ప్రభుత్వంతో పాటు అధికారులు కూడా తమకు సహకరించి ఇండస్ట్రీ ముందుకు సాగే విధంగా చర్యలు చేపట్టాలని వీరంతా డిమాండ్ చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శంకర్తో కలిసి అనిల్, సాక్షి టీవీ, విశాఖ నుంచి.